మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఒక మెడికల్ కాలేజీ, ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలన్న ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలని మంజూరు చేయటం, మరి ఆయన హయాంలోనే అంటే 23-24 ఇయర్కి ఒక 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించి మెడికల్ సీట్స్ కూడా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇయర్ అంటే 24-25కి ఒక 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించే విధంగా నిర్మాణాలని నియర్ కంప్లీషన్ స్టేజ్కి తీసుకొని రావటం జరిగింది. ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 25-26కి మరొక 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవటం జరిగింది. మరి మొన్ననే ప్రభుత్వం మారింది, మన అందరం చూసాం. ఏం జరిగిందో, ఎలా జరిగిందో అని దాన్ని పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి 5 మెడికల్ కాలేజీలు కాకుండా మిగతా అన్ని కాలేజీల్లో కూడా ఎక్సెప్ట్ పాడేరు ఒక 50 సీట్లు మొదలుపెట్టారు. వాటన్నిటి నిర్మాణాలను కూడా స్టాప్ చేసి ఆ నిర్మాణాలు పాడవకుండా సేఫ్ లెవెల్ క్లోజర్ చేయాలని, అంటే ఆ పర్టికులర్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి నిర్మాణాలు పాడవ్వకుండా అవసరమైనటువంటి తాత్కాలిక నిర్మాణాలను పూర్తి చేసి సేఫ్ లెవెల్ క్లోజర్ చేసి వాటన్నిటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేయాలన్నటువంటిది ఆ జీవో యొక్క సారాంశం. దీనికి చైర్మన్ ఏమో ఎంఎస్ఐడిసి ఎండి, ఏపీ ఎంఎస్ఐడిసి ఎండి చైర్మన్గా ఉంటారన్నటువంటిది దాని జీవోకి సంబంధించినటువంటి సారాంశం. దీన్ని గొప్పగా ఈనాడులో కూడా రాశారు. సేఫ్ క్లోజ్ వ్యయం 100 కోట్లు, సేఫ్ క్లోజ్కి సిఫారసు చేస్తూ, ఇది వీళ్ళు తీసుకున్న నిర్ణయం కాదు. మొన్న ఆగస్టులో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి రివ్యూలో ఆగస్టు 12వ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో రివ్యూ తీసుకొని ఆ నిర్మాణాలన్నీ నాపేయండి, సేఫ్ క్లోజ్ చేయండి, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేద్దాం, పీపీపీ మోడల్లో వాటిని టేకప్ చేద్దామని చెప్పి ఆయన చెప్పినారట. దానికి అనుగుణంగా ఈరోజు ఒక జీవో ఇవ్వటం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది. ఈ రాష్ట్రంలో మెడికల్ విద్య అభ్యసించాలని, డాక్టర్ కావాలని కలలు కనేటటువంటి ప్రతి పేద విద్యార్థి కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం. చంద్రబాబు గారు ఎప్పుడో 1995లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 95-99 ఒక టర్మ్, 99-2004 వరకు ఒక టర్మ్. ఇదే కదా పాయింట్. అంటే 14.5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన ముఖ్యమంత్రి 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆయన ఏమైనా మంజూరు చేశారా? ఆయన దిగిపోయే టైంకి 2004లో దిగిపోయే టైంకి ఈ రాష్ట్రంలో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటే 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఒక్కటి కూడా చంద్రబాబు హయాంలో మంజూరు చేసినటువంటిది కాదు.